అంటే మీరు స్క్రీన్‌గా మూవీ చూస్తున్నప్పుడు మీకేమైనా మిస్టేక్స్ అనిపించాయా? ఎడిటింగ్ గాని, లేకపోతే కంటెంట్ మిస్టేక్స్ గాని ఏమైనా అలా చెప్పారా? ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయని? అంటే నిన్న రివ్యూలో రాసింది ఇంకా 'సైకో'తో ఇంకా ఎక్కువ సీన్‌లు పెట్టాలి. లేకపోతే కామెడీ సరిగ్గా లేదు అన్నారు. నేను అసలు సినిమాలో కామెడీయే తీయలా. కామెడీ బాగా తీయటం ఏంటి? నేను అసలు కామెడీ సీన్ అనేది ఏం తీయలేదు. న్యాచురల్‌గా తీశారు మీరు అలాగే ఇంకా సైకో సీన్‌లు ఎక్కువ పెడతానికి ఒక కథ అనుకున్నాం అనుకోండి. దాంట్లో కథలో ఉన్నంత వరకు మంచి, చెడు తప్పకుండా బావుంటుంది. అందరూ ఎక్కువ మంది అదే రాశారు. ఇప్పుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళినాక ఇంకా 10 మందిని ఎత్తుకెళ్ళటం ఉందా రామాయణంలో? సో, అలాగే రాముడును రామాయణంలో రావణాసురుడు ఇంక వేరే పనులేమి చేయకుండా ఇద్దరు ఆ ఫైట్‌లే చేశాడా? రాముడు ఎన్నో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. పట్టాభిషేకం అప్పుడు వద్దంటే అడవికొచ్చేసాడు. అడవిలో రకరకాల ఇయన్నీ ఉంటుంది. అలాగే రావణాసురుడు కూడా చాలా గొప్పోడు. శివుడిని ఆరాధించేవాడు. ఆహ్, శివుడి ప్రత్యక్షమై ఏం వరం ఇచ్చాడో మనందరికీ తెలిసిందే. సో, ఆ ప్రాసెస్‌లో రావణుడు ఎంత గొప్పోడో కూడా ఉంది. కానీ ఒక సినిమాని తీసుకుంటున్నప్పుడు దాన్ని అనేక రకాలుగా ఆహ్, జనాలకి ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయాలనేది ప్రయత్నం. దీంట్లో కొన్ని డెఫినిట్‌గా ఆహ్, ప్రతి మనిషికి పర్సెప్షన్స్‌లో తేడా ఉంటుంది. ఆళ్ళకున్న బ్యాక్‌గ్రౌండ్ గావచ్చు, ఇంకోటి గావచ్చు. సో, కానీ ఆ సినిమా వరకు ఎలా ఉందో చూస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. అలా చూసినయి అన్నీ కూడా మంచి రివ్యూస్ వచ్చినియి. అలా కాకుండా ఇంకా దీంట్లో సైకో సీన్ ఉంటే బాగుండేది. అంటే ప్రీ ఆహ్, ఏమంటాం ముందే ఒక ఆలోచనతో సినిమా చూడటం. అలా ఇలా ఉంటుంది సైకో సినిమా అంటే అనేది అలా చూసినప్పుడు కొంత ఎక్సైటింగు మరి ఆళ్ళకి ఇంకా 2, 3 సీన్‌లుంటే బాగుండేది అనిపించిందేమో మరి. అదొక్కటే మెయిన్‌గా నేను చూసినంత వరకు కంప్లెయింట్. వీకెండ్ అదే విజయవాడ ఎళ్తున్నాము ఈరోజు. రేపు వైజాగ్ వెళ్దామని అనుకుంటున్నాం. సో, ఈ రెస్పాన్స్ జనాల్లో మామూలుగా బావుంది. మనం ఏం చేయకుండానే మనకి విజయవాడ చుట్టూ ఆంధ్ర అంతా కూడా బావుంది. ఇక్కడ కూడా మల్టీప్లెక్స్‌లో రాత్రి మంచి రెస్పాన్సే ఉంది.